పల్నాడు జిల్లా వినుకొండలో బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ములాపల్లి మండలం కేశవపన్ తండాకు చెందిన వడితే సత్తార్ నాయక్ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి సుమారు 8 లక్షల విలువ చేసే 16 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడు వినుకొండ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మార్కాపురం ప్రాంతాలలో బైకులు దొంగిలించినట్లు గుర్తించామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. మా పట్టణ సిఐ ప్రభాకర్ గారు మరియు వారి ఎస్ఐలు ముగ్గురు ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి ఈ వెనక కనిపిస్తున్నటువంటి వడితే సర్దార్ నాయక్ అని బొల్లాపల్లి మండలం అయితే ఉంది, పేరూరుపాటు విలేజ్. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునే అనుమానం మీద విచారించి ఈ వెనక కనిపిస్తున్నటువంటి 16 బండ్లు, మోటార్ సైకిల్ అన్ని కూడా దొంగతనం చేసే ఇతను. మన ముఖ్యంగా వినుకొండ చుట్టుపక్కల విలేజెస్ లో అక్కడక్కడ పెట్టినాయి, వినుకొండ టౌన్ లో పెట్టినాయి, ముఖ్యంగా బ్యాంకుల దగ్గర పెట్టినాయి. ఇవన్నీ కూడా దొంగతనం చేసి తీసుకెళ్లి అతను ఒక దగ్గర పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా వాటిల్లో ముఖ్యంగా హోండా షైన్ 5 బండ్లు, అలాగే రకరకాల బండ్లు ఉన్నాయి. మొత్తం 16 ఉన్నాయి. పల్సర్ ఒక 2 ఉన్నాయి. మొత్తం 16 బండ్లు కూడా రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి ఈ రోజు ఉదయం 10 గంటలకి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో మా పట్టణ సిఐ ప్రభాకర్ గారు మరియు వారి ఎస్ఐలు ముగ్గురు ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి ఈ వెనక కనిపిస్తున్నటువంటి వడితే సర్దార్ నాయక్ అని